Good morning. Partial differential equations topic, first semester and first unit. So, first differential equations. Differential equation. Differential equations means an equation which contains its derivatives is called differential equation. So, it is denoted dy by dx. Here, x is independent variable and y is dependent variable, and dy dx means its derivatives. So here x is independent variable, y is dependent variable, d by dx means its derivatives. This is called differential equation, or an equation which contains independent variable and one dependent variable and its derivatives is called differential equation. For example, d square y by dx square plus dy by dx plus y equal to 0. This is differential equation. Next, the differential equations are two types. First one, ordinary differential equation. Ordinary differential equation. Second one, partial differential equation. Partial differential equation. Ordinary differential equation means an equation which contains only one independent variable. Independent variable is called ordinary differential equation. For example, d square y by dx square plus dy by dx plus y equal to 0. Here x అనేది independent variable, y అనేది dependent variable, and dy by dx and its derivatives. First of all, the differential equation and also ordinary differential equation, because here x is only one independent variable. X అనేది only one independent variable. So this equation called ordinary differential equation. And partial differential equations means an equation which contains more than one independent variable. More than one independent variable is called partial differential equation. So partial equations means ఈక్వేషన్ అన్నది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటే దాన్ని ఏమంటాం, అక్కడ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. అండ్ ఇట్ ఈస్ డినోటెడ్ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై ప్లస్ డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు 0. హియర్ దిస్ ఈస్ కాల్డ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ బికాస్ హియర్ ఎక్స్ అనేది వన్ ఇండిపెండెంట్ వేరియబుల్, వై అనేది ఎక్స్ అనేది వన్ డిపెండెంట్ వేరియబుల్ అండ్ వై అనేది అన్ డిపెండెంట్ వేరియబుల్. అంటే ఇక్కడ ఈక్వేషన్ అనేది టూ ఇండిపెండెంట్ వేరియబుల్స్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈక్వేషన్ ఏమంటామంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటాం. నెక్స్ట్, సో డివై బై డిఎక్స్ మీన్స్ ఫస్ట్ ఆర్డర్ and d square y by dx square means second order. d cube y by dx cube means third order and so on. So ivi derivatives. Next, సో ఇక్కడ మనం డిస్కషన్ చేసుకునేది పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఫస్ట్ నోటేషన్స్. డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ స్క్వేర్. సెకండ్ టైం డెరివేటివ్ చేస్తే దీని ఎలా రాసుకోవచ్చు అంటే నోటేషన్స్ డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో ఎక్స్. ఇది సెకండ్ టైం డెరివేటివ్ చేస్తాం అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో. అలాగే డో స్క్వేర్ యూ బై డో వై స్క్వేర్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ డో యూ బై డో వై. ఇలా రాస్తాం. సెకండ్ టైం డెరివేటివ్ చేయాలంటే ఇలా రాసుకోవాలి. అండ్ నెక్స్ట్, డో స్క్వేర్ యూ బై డో ఎక్స్ డో వై ఈక్వల్ టు డో బై డో ఎక్స్ ఆఫ్ డో యూ బై డో వై. నెక్స్ట్,
డో స్క్వేర్ యూ బై డో వై డో ఎక్స్ ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ డో యూ బై డో ఎక్స్. ఇవి నోటేషన్స్. సో మనకి ప్రాబ్లమ్స్లో ఫస్ట్ టైం ఆర్డర్ అడిగితే ఫస్ట్ టైం, సెకండ్ టైం ఆర్డర్ అడిగితే సెకండ్ టైం, క్వశ్చన్పై డిపెండెడ్. ఎలా క్వశ్చన్ ఇస్తే ఈ నోటేషన్స్ని యూజ్ చేసుకొని అలా డెరివేటివ్స్ చేయాలి. సో ఫస్ట్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ద ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్స్ ఆఫ్ ప్రాబ్లం u ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x బై y. ఓకే, ఇది క్వశ్చన్. సో ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ అన్నాడు అంటే ఫస్ట్ టైం డెరివేటివ్ చేసి కనుక్కోవాలి సొల్యూషన్ గివెన్ u ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ x బై y. సో ఇక్కడ పార్షల్ డెరివేటివ్స్ టాపిక్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ పార్షల్ డెరివేటివ్ చేయాలి. ఫస్ట్ టైం పార్షల్ డెరివేటివ్ చేస్తున్నాం. పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. పార్షల్ డెరివేటివ్ అంటున్నాం కాబట్టి డో అని యూజ్ చేస్తాం. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు సో డో బై డో ఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై. సో ఇక్కడ పార్షల్ డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి విత్ రెస్పెక్ట్ టు దేంతో అయితే డెరివేటివ్ చేస్తామో అది మాత్రమే కన్సిడర్ చేసుకొని రిమైనింగ్ టర్మ్స్ మొత్తం కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. అంటే ఇక్కడ ఎక్స్ బై వై ఉంది కదా, మనం ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్ని మాత్రమే వేరియబుల్గా కన్సిడర్ చేస్తాం అండ్ వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. సో డెరివేటివ్ ఫార్ములాస్ తెలుసు కదా, అవి యూజ్ చేసి అప్లై చేయాలి. ఫస్ట్ ఇక్కడ మనకేముంది డో బై డో ఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఉంది. డో బై డో అంటే మనము డెరివేటివ్ ఫార్ములాసే యూజ్ చేస్తాం కాబట్టి డి బై డిఎక్స్ ఆఫ్ ఇక్కడ tan ఇన్వర్స్ ఉంది, tan ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా యూజ్ చేయాలి. డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఫార్ములా. సో మనకి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ మనకి ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, ఎక్స్ బై వై ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నప్పుడు ఇది ఫార్ములా యూజ్ చేస్తాం 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. బట్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై వై ఉంది కాబట్టి ఇక్కడ అగైన్ డెరివేటివ్స్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే 1/1 ప్లస్ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఇంటూ. సో ఓన్లీ ఎక్స్ ఉంటే ఇక్కడతో ఫార్ములా ఎనఫ్. బట్ ఇక్కడ మనకి ఎక్స్ ప్లేస్లో ఎక్స్ బై వై ఉంది కాబట్టి అగైన్ డెరివేటివ్ అంటే మనం ఇక్కడ అజూమింగ్ తీసుకుంటున్నాం కాబట్టి అజూమింగ్ పార్ట్ ఏదైతే తీసుకుంటామో దాన్ని అగైన్ డెరివేటివ్ చేయాలి. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ బై వై, ఇది అజూమింగ్ పార్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు మనం ఎక్స్తో చేస్తున్నప్పుడు ఫార్ములాసు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. కాకపోతే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో మనం ఇదంతా అజూమ్ చేసుకుంటున్నాం, ఎక్స్ అని ట్రీట్ చేస్తున్నాం అంటే అనుకుంటున్నాం. మనము ఎక్స్ ప్లేస్లో ఏమనుకుంటున్నాం, ఎక్స్ బై వై అనుకుంటున్నాం. సో ఇక్కడ అజూమ్ తీసుకుంటున్నాను కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏదైతే అనుకుంటున్నానో అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, 1/1 ప్లస్ ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ అంటే స్క్వేర్ రెండింటికి వస్తుంది, ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1/y అనేది కాన్స్టెంట్, వైని కాన్స్టెంట్గా ట్రీట్ చేస్తాం. 1/y ఉంది కాబట్టి 1/yని బయటకు రాసుకుంటున్నాను. అండ్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకోండి, ఎల్సిఎం తీస్తున్నాను, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటున్నాను. 1 ఇంటూ వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై వై స్క్వేర్ ఇంటూ 1/y ఇంటూ ఇక్కడ డెరివేటివ్ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. సో దీని ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఈ వై స్క్వేర్ని పైకి తీసుకెళ్ళండి. వై స్క్వేర్ బై వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్
ఇంటూ 1/y. ఇవై క్యాన్సల్. సో ఇదంతా వాల్యూ ఏది, డో యూ బై డో ఎక్స్ వాల్యూ. డో యూ బై డో ఎక్స్ ఈక్వల్ టు వై బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, అంటే ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్ చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం పార్షల్ డెరివేటివ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ మనకి ఎక్స్ వై 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి పార్షల్ డెరివేటివ్స్ చేసేటప్పుడు ఎక్స్తో చేస్తాం అండ్ వైతో చేస్తాం. సో ఇప్పుడు పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేశాను కదా, నెక్స్ట్ పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాను. ఓకే, పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై, సేమ్ ప్రాబ్లం. సో డో యూ బై డో వై ఈక్వల్ టు డో బై డో వై ఆఫ్ యూ అంటే ఏమనుకున్నాం ప్రాబ్లం, tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై వై. ఓకే, సేమ్ ఫార్ములా సేమ్ యూజ్ చేస్తాం, కాకపోతే డెరివేటివ్ ఎక్స్ కాకుండా వైకి చేస్తాం. వైతో డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్. సేమ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. ఏంటి ఫార్ములా, డి బై డిఎక్స్ ఆఫ్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఓకే, ఇక్కడ అప్లై చేస్తున్నాను. 1/1 ప్లస్ ఎక్స్ ప్లస్లో ఎక్స్ బై వై హోల్ స్క్వేర్ ఇంటూ డో బై డో వై ఆఫ్ ఎక్స్ బై వై. సేమ్ ప్రాసెస్, ఇక్కడ స్క్వేర్ అప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఇంటూ. ఓకే, ఇక్కడ డో బై డో వై మీన్స్ పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు వై. వైతో పార్షల్ డెరివేటివ్ చేస్తున్నాం, అంటే వైతో పార్షల్ డెరివేటివ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్ అనేది కాన్స్టెంట్, ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఇది కాన్స్టెంట్. ఇది ఎక్కడ న్యూమరేటర్ ప్లేస్లో ఉంది కాబట్టి కాన్స్టెంట్ అవుట్ సైడ్, అండ్ డో బై డో వై ఆఫ్ ఇక్కడ 1/y. వై అనేది డినామినేటర్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి బయటికి రాసేసుకుంటున్నాం. ఇక్కడ 1 ఉంటుంది, 1/y రాసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ డెరివేటివ్ చేయండి. సో ఇక్కడ ఫార్ములా డి బై డిఎక్స్ ఆఫ్ 1/x ఈక్వల్ టు -1/x స్క్వేర్, ఇది ఫార్ములా. సో ఇక్కడ సింప్లికేషన్స్ ఏమొస్తుంది, వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై వై స్క్వేర్. ఇక్కడ ఎక్స్ కాన్స్టెంట్. సో ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ దేంతో చేస్తున్నామో ఇక్కడ అదే టర్మ్ ఉంటే డైరెక్ట్ అప్లై చేస్తాం. ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఎక్స్తో చేస్తున్నప్పుడు ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి -1/x స్క్వేర్ రాసుకున్నాం. ఇక్కడ కూడా పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఇక్కడ వైతో చేస్తున్నాను, ఇక్కడ 1/y ఉంది కాబట్టి సేమ్ ఫార్ములా యూజ్ చేస్తాం, బట్ -1/y స్క్వేర్ వస్తుంది. ఇది పైకి తీసుకెళ్తున్నాను, వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ ఇక్కడ ముందుకు రాసేసుకుంటున్నాను, 1 ఇంటూ ఎక్స్ బై వై స్క్వేర్. వై స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, ఈక్వల్ టు -x బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇదేది డో యూ బై డో వై. ఇది ఫస్ట్ టైం డెరివేటివ్ అడిగితే పార్షల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం, విత్ రెస్పెక్ట్ టు వైతో చేస్తున్నాం. ఓకే.